ప్రకాశం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ 6 నుండి 2025 జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు దొనకొండ మండలంలో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది అని దొనకొండ మండల తహసీల్దార్ బి రమాదేవి మీడియా ద్వారా ఒక ప్రకటనలో తెలియజేశారు. ముందుగా దొనకొండ మండల ప్రజానీకానికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ ఒంగోలు వారి ఆజ్ఞ మేరకు ప్రతి ఒక్క గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్ణయించబడ్డాయి. ఇవి 6వ తారీఖు నుంచి అంటే 6/12/2024 నుంచి ప్రారంభమై 8/1/2025 వరకు జరుగుతాయి. మన మండలంలో 30 గ్రామాలు ఉన్నాయి. మన మండలంలో ఉన్న 30 గ్రామాలు కూడా కవర్ అయ్యేటట్లుగా షెడ్యూల్ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ షెడ్యూల్ మేరకు ప్రతి ఒక్క రోజు కూడా తహసీల్దార్ కానీ, డిటి, ఆర్ఐ, విఆర్ఓ, విఎస్ అందరూ కూడా ఆ గ్రామ సభల్లో హాజరవుతారు. ఈ విషయాలన్నీ సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులకు తగిన సూచనలు జారీ చేసి ఉన్నాము. ఆ గ్రామంలో గల ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, గ్రామ పెద్దలకు మొత్తానికి కూడా ఈ సమావేశానికి హాజరుకమ్మని చెప్పేసి వాళ్ళను ఆహ్వానించవలసిందిగా తెలియజేసి ఉన్నాము. ఈ రెవెన్యూ గ్రామ సదస్సులలో భూమికి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అక్కడున్న గ్రామ ప్రజలందరూ కూడా ఆ దిశగా అర్జీలు సమర్పించుకోవాలి. అర్జీలు ఇచ్చిన వాటికన్నిటికీ వెంబడే అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్షేత్ర పరిశీలన చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలించి వాళ్ళకి మ్యూటేషన్స్ కానీ, ఎఫ్లైన్లు కానీ, బౌండరీ డిస్ప్యూట్స్ కానీ ఈ విధంగా ఏ సమస్య ఉన్నప్పటికీ మా వంతు కృషిగా మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. కనుక దొనకొండ మండల ప్రజానీకం అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అధిక సంఖ్యలో గ్రామ సభలకు హాజరై వారి యొక్క భూ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.